మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం గురుగారు. సార్, ఈ లడ్డూ వివాదంలో వైసీపీ మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు శనివారం తిరుమల వెళ్ళబోతున్నారండి. అంటే ఆయన డెక్లరేషన్ ఇవ్వమని వీళ్ళు అడుగుతున్నారు. ఇస్తారంటారా, ఎవరంటారా, ఏం జరగబోతుందంటారు? డెఫినెట్గా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆనాటి భారత రాష్ట్రపతిగా చేసిన అబ్దుల్ కలాం గారు కూడా డిక్లరేషన్ ఇచ్చాడు. అదేవిధంగా సోనియా గాంధీ గారు కూడా ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకంటే ఎక్కువేం కాదు కదా. అంటే ఇదివరకు ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇదివరకు మేము వెళ్ళినప్పుడు లేదు, ఇవ్వలేదు అని అంటున్నారు. ఎందుకు ఇరు? మీరు వేరే మతం, అన్య మతం, క్రిస్టియానిటీ తీసుకున్నారు. క్రిస్టియానిటీ ఆరాధిస్తారు. 5 సంవత్సరాలు ఏ రోజు గుడికి వెళ్ళరు, బ్రహ్మోత్సవాలకు వెళ్ళరు, పొట్టు వస్త్రాలు మీరు మీ భార్యతో కలిపి సమర్పించరు. చివరికి మీ పెరట్లో తాడేపల్లి ప్యాలెస్లోనే సెట్టింగ్ వేసుకొని తిరుమలని మీ దగ్గర తెచ్చుకుంటారు. దేవుడిని ఎక్కడైనా తెచ్చుకున్న మీరు చూసారా? సందర్భాలను నేను ఎక్కడ చూడలేదు. మీకు కూడా 4.5 దశాబ్దాల పైన అనుభవం, మీకంటే చిన్నోళ్ళం మేము. కాబట్టి దేవుడిని తెచ్చుకోకూడదు. అది చాలా దారుణమైన పరిస్థితి. ఇక్కడ ఏమంటారంటే, నేను పరమ పవిత్రమైన ప్లేసు, హిందువులు కోట్లాది మంది ఆరాధ్య దైవంగా భావించి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆ యొక్క సన్నిధిలో ఆ లడ్డు అపవిత్రమైందనేది ఆరోపణలు మనం చూస్తున్నాం. లాస్ట్ 5 days నుంచి విపరీతమైన ఇది మనోభావాలు దెబ్బతిని ఒక్కొక్కరైతే నిద్రల పోట్ల పెద్దవాళ్ళు పాప గుడిలో మొత్తం బాగా క్లియర్ చేసేసి సంరక్షణ చేస్తున్నారు. దానికి ఏదో ఒక చోట ఎక్కడో చోట ఇది గొప్ప భారతదేశం, హిందూ సనాతన సంప్రదాయాలు గౌరవించే దేశం. 145 కోట్ల జనాభాలో 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు. మరి ఎవరు ఇప్పుడు వక్ఫ్ ముస్లిమ్స్ హక్కుల కోసం వక్ఫ్ బోర్డు ఉంది, క్రిస్టియన్స్కి ఏమో మిషనరీస్ ఉంటాయి. మరి హిందువులకి 100 కోట్ల జనాభా ఉండి ఎందుకని ఒక సనాతన రక్షణ బోర్డు ఎవరు ఇంతవరకు అడగలేదంటే ఒక ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అడిగారు. మరి అటువంటి అడిగింది కరెక్ట్ అని చెప్పి ఈ రోజున దక్షిణ భారతదేశాలే కాకుండా మొత్తం ఇండియా మొత్తం నేషనల్ మీడియా అంతా ఆయనది చూస్తున్నారు, ఆయన వైపే చూస్తున్నారంటే అంటే ఈ దేశం గొప్పతనం గురించి సనాతన సంప్రదాయాన్ని కాపాడుకోవాలనే ఆశయం ఆయనలో ఉన్నది. ఇకపోతే ప్రపంచంలో గురుగారు మీకు తెలియదు లేదు, 100 దేశాలు క్రిస్టియానిటీ దేశాలు ఉన్నాయి. అవునండి. 50 దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి. నేపాల్ ఒకటే హిందూ దేశం అనుకునేవాళ్ళం, అది కూడా మార్కెట్ల చేతులు వెళ్ళిపోయింది. ఇక 100 కోట్ల జనాభా ఉండి ఇక్కడ హిందూ దేశం అని చెప్పుకోలేని పరిస్థితి. ఇట్లా గుడుల మీద దాడులు జరుగుతుంటే గత ప్రభుత్వ హయాంలో మీకు ఎన్ని జరిగినాయో తెలుసు. 290 గుళ్ళు అంటున్నారు. సరే 190 అనుకోండి. గుడులు, రథాలు, రాముల వారి విగ్రహం శిరచ్ఛేదనం, ఇవన్నీ మనం చూడలేదా? అంతర్వేదుల ఇది మనం చూడలేదా? ఎంత అపవిత్రం అయిపోయింది గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో. నిన్న అనంతపూర్లో సోమవారి శ్రీనివాసుని రథం తలపెట్టారంటే వైసీపీ వాళ్ళే. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందా? మరి నువ్వెందుకు డిక్లరేషన్ ఇవ్వు? నీ మతం నీదే, కానీ నేను కూడా విశ్వసిస్తున్నాను సంతకం పెడతానికి ఏవి. ఇంకోటి బ్రేకింగ్ న్యూస్ అని తెలుసా లేదో, అరగంట కూడా కాల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు నువ్వు ఎలా అడుగు పెడతావో చూస్తామంది. అంటే డిక్లరేషన్, రెండోది డిక్లరేషన్ కూడా పెట్టింది ఆమె, ట్వీట్ చేసింది. ఒక ఫామ్ ఒకటి ఉంటుంది, అది పూర్తి చేసి తర్వాత మాట్లాడుకుందాం, అసలు నువ్వు తిరుమలలో ఎట్లా అడుగు పెడతావు అని అంటున్నా. ఇక మీద అయితే రాజాసింగ్ అయితే, గోషామైల ఎమ్మెల్యే అయితే నువ్వు అక్కడికి వెళ్తే చచ్చిపోతావు బాబు, హిందువుల మనోభావాలు, హిందువుల కోపం బలి కావద్దని చెప్పి అంటున్నాడు. లేకపోతే ఇక భానుప్రకాష్ రెడ్డి అయితే నీకు అలిపిరి గేట్ దగ్గర నేను ఆపేస్తాను అంటున్నారు. అంటే ఆయన మాజీ సీఎం కదా సార్, ఆయన మాజీ సీఎం అయినా హిందువుల మనోభావాలు దెబ్బతింటే కష్టం కదా సార్. వాళ్ళ గుండెల మీద కొట్టినట్టుగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన పొన్నవోలు ఎవరో ఒక అతను మాట్లాడిన తీరు, పంది కొవ్వే రేట్ ఎక్కువ అని చెప్పి మాట్లాడు మనిషా పశువా సార్? రోజు ఎప్పుడు కూడా మనం పరుష పదజాలం మనం ఎప్పుడు వేట్లో హిందూ జాతిలో పుట్టాం కాబట్టి ఆవేదనతో మాట్లాడుతున్నా. హిందూ ధర్మం కోసం పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ మీరు అభినందించాల్సిన పోయి పంది కొవ్వే రేట్ ఎక్కువ ఉందని చెప్పి అంటాడు. వాడు మనిషి పుట్టక పుట్టాడండి. నేను మాస్టర్లో చదువుకున్నా, నేను యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చా. ఐఎమ్ లామెన్, ఐఎమ్ నట్ లేమెన్. కానీ హిందూ మనోభావాలు దెబ్బతింటే అది దారుణం. అందులో కలియుగ దైవం వెంకటేశ్వరం పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు. ఇప్పుడు మీరు చెప్పినట్టు పని వల్ల ఏంటంటే రాగి చెంబు బంగారు చెంబులాగా ఆయన మాట్లాడిన తీరు అడిషనల్ అడ్వకేట్ జనరల్ చేశాడంట. అటువంటి దౌర్భాగ్య పరిస్థితి. షర్మిలా గారు కూడా అతను ఆరోపించింది. అసలు నాన్న పేరు చాట్ షీట్ లేకపోతే ఎక్కించిందే మా అన్నయ్య, అది ఎక్కించినందుకు ఆయనకి అర్హత లేకపోయినా అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పొన్నవేలు చేశారని చెప్పేసి సాక్షాత్తు షర్మిల గారు ఆరోపించారు. అటువంటి వాడు కూడా మాట్లాడుతాడు. ప్రతి ఎదవ మాట్లాడుతూ ఉంటే ఇంకెక్కడ సార్ 100 కోట్ల మంది ఒక్క గుడుల మీద దాడులు చేస్తే అడిగేవాళ్ళు లేడు.
ప్రశ్నించేవాళ్ళు లేరు. ఉమ్. ఇంట్లో కూర్చోవాలా, అడిగిన వాడినేమో విమర్శిస్తారా? ఏదైనా కానీ సరే గురూజీ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. ఇవ్వాల్సిందండి. వెళ్ళాలంటే డిక్లరేషన్స్ ఇవ్వాల్సిందే. అంటే గత 5 సంవత్సరాలు మీరు సడలించవచ్చు, ఆ రూల్ తీసేయి ఉండొచ్చు. అవునండి. లేకపోతే మీ సొంత బాబాయిని వైవి సుబ్బారెడ్డి గారిని అన్నమతులు అని చెప్పేసి అంటున్నాడు. వాళ్ళ మిస్సెస్ అయితే దాదాపుగా బైబిల్ పట్టుకుని మీటింగ్లకు వెళ్తూ ఉంటుంది. సరే ఈయన సూపర్ స్వామి అని చెప్పన్నాడు, 40 సార్లు ఏమో వెళ్ళొచ్చాడు. అవును. మరి ఆ సూపర్ స్వామి 3,80,000 మంది రెఫర్లు ఇచ్చాడట ఆహా. తిరుమలకి, రిఫరెన్స్ లెటర్లు. అంటే ఆ పార్టీ వాళ్ళకి ఇచ్చారు, మరి ఏ విధంగా లేకపోతే. ఉమ్. ఇకపోతే ఈ 9 మాసాలు చేసిన ఆయనకేమో 70,000 రెఫరెన్స్ ఇచ్చాడు భూమన కరుణాకర్ రెడ్డి. ఉమ్. వాళ్ళ అమ్మాయి పెళ్ళేమో క్రిస్టియానిటీ పత్తులు చేశారన్నాడు. సరే ఇవన్నీ ఏంటంటే సార్ ఒకటి సార్, మీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉమ్. మీరు ఏదో ఇప్పుడు ఏదో జరిగిపోయింది అక్కడ రాజకీయం చేస్తారని రేపు అలిపిరి కాళ్ళ మార్గాన మెట్లు మార్గాన కాలినడకన వెళ్తున్నాడంట. ఉమ్. వెళ్ళే ముందు మీరు చేయాల్సింది చాలా ఉంది. డిక్లరేషన్ మీద సంతకం పెడతాను డిసైడ్ చేసుకోవాలా. ఉమ్. గత ప్రభుత్వంలో మీ బాబాయ్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు జరిగిన ఆరోపణల మీద విచారణ చేయాలా. ఆయన భార్య కూడా బైబిల్ దానికి వెళ్తుందని కూడా క్షమాపణ కోరుకోవాలి కదా. అవునండి. ఎవరి మతాన్ని మనం కించపరచట్లా. నేను తనకు తాను తగ్గించుకున్నాడు, వెచ్చంపడతాడని బైబిల్ నేను చదువుతా. అవునండి. మిత్రులు, ముస్లిమ్స్ మిత్రులు కూడా పండగ రోజు వాళ్ళ ఇంటి బిర్యానీ క్యారేజ్ ఇస్తారు, మనం పండగలకి మనం ఇస్తాం. అవునండి. అట్లా మనం ఎప్పుడు వేరియేషన్స్ అనేవి లేవు. అవును. కానీ ఈ 5 సంవత్సరాల్లో మతం నేనైతే చర్చికి కూడా వెళ్తానండి. వెళ్తాను. దండం తప్పే ఉందండి. దేవుడే కదా. దేవుడు అంతే. ఆ ఏలూరులో అయితే ఉరుసని ఉంటదండి. గుర్సు వెళ్తాం. ఆ తర్వాత ఉరుసు నెల్లూరులో బెల్లం కూడా బుందులు తినడం. మనం వెళ్తాం సార్. ఇక్కడ ఈ అనవసరంగా కులాల మధ్య మతాల మధ్య ఎప్పుడు లేని విధంగా దౌర్భాగ్య పరిస్థితికి ఎక్కడో చోట అడ్డుకట్టేయాలి. సనాతన బోర్డు ఏర్పాటు చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు మంచి సూచన, దాన్ని అమలు చేయాలి. ఇదే విధంగా ఈయన చిత్తశుద్ధిని ప్రశ్నించుకోవాలంటే మొత్తానికి ఇన్నాళ్ళకి ఎప్పుడు దేవుడిని తన పెరట్లోకి తీసుకొచ్చిన వ్యక్తి ఈ రోజు ఎందుకు తిరుమల వెళ్తున్నాడు అని ప్రశ్నిస్తున్నారు పురంధేశ్వరి గారు. ఏ హక్కుతో వెళ్తున్నామని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఆమె బీజేపీ అధ్యక్షురాలు, ఆమె కూడా సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పాలా. గత ప్రభుత్వంలో హయాంలో 190 దేవాలయాలపై దాడుల మీద కూడా సమాధానం చెప్పాలా. తప్పు అయిపోయిందని చెప్పాలి కదా. మీరు రివర్స్ టెండరింగ్ ద్వారా నెయ్యిని 600 రూపాయలు 300 తగ్గించేదానికి ఏ విధంగా మీరు ఆ రాష్ట్రంలో వాళ్ళకి డైరీకి ఇచ్చారు కదా, అది ఏ విధంగా ఇచ్చారో రివర్స్ టెండరింగ్ మీకు అనుకూలమైన కాంట్రాక్ట్లు ఇచ్చిందని కూడా క్షమాపణ కోరాలన్నారు. ఏదైనా కానీ ఎప్పుడు లేని విధంగా తిరుమల అపవిత్రమైన మాట వాస్తవం. మేము చేయలేదంటున్నారండి వైసీపీ వాళ్ళు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నమాట వాస్తవం. ఇవన్నిటి కూడా ఎక్కడో చోట చెక్ పెట్టాలంటే సిట్ ఏర్పాటు చేశారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో. అది కూడా నిజ నిజాలు బయటకు వస్తాయి. ధర్మారెడ్డి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. శ్రీవాణి ట్రస్ట్ నువ్వు 500 ఇచ్చేది, నీకు 500 బిల్లు రిసిప్ట్ ఇచ్చేది, 10,000 రూపాయలు తీసుకున్నారు ఒక్కోదానికి. దాని మీద 100 కోట్ల అవినీతి. అది చివరికి స్వామీజులు మఠాల పేరు మీద 1 ఎకరం ఇస్తే 3 ఎకరాలు ఆక్రమించుకొని కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సార్ ఏదైనా గురూజీ గారు 2019 ఎలక్షన్ ముందు ఋషికేశ్లో తీసుకెళ్లి శారదా పీఠాధిపతి 3 చోట్ల ముంచినంత మాత్రాన ఆయన హిందువు కాదు. అక్కడ ఎలక్షన్ ముందు స్ట్రాటజీ. తర్వాత ఆయన ఎప్పుడు కూడా వెళ్ళాడా, పట్టు వస్త్రాలు సమర్పించలా. ఆయన ఎక్కడికో ఇడుపులపాయలు వాళ్ళ నాన్నగారు దానికి ప్రతిసారి అక్కడికి వెళ్తారు. మరి నీకు పక్కన ఉన్న దేవుడి దగ్గరికి వెళ్తానికేమి? ఏ రోజు నీ భార్యతో వెళ్ళి పొట్టు వస్త్రాలు సమర్పించలేదు ఎందుకని? రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. బట్ హిందువుల మనోభావాలు మీరు ఎంతవరకు గౌరవించారు అనేది ముఖ్యం. గౌరవించకుండా ఎలక్షన్కే ఓటు బ్యాంక్ ఉపయోగించుకుని జనం చాలా తెలివిగలరు. అందరూ చూస్తున్నారు. ఒకప్పుడు 150 సీట్లు ఇచ్చారు, 22 మంది 11కే పరిమితం చేశారు. ఇది రాజకీయం అంటే ప్రజలు చాలా తెలివిగలరు. మీరు కథరేకులు ప్రతిదీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తుంటారు. అన్ని విమర్శించారు కదా. ప్యాకేజ్ స్టార్, మ్యారేజ్ స్టార్, 4 పెళ్ళిళ్ళు అన్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ అందరం ఎందుకు ఎక్కించారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు 21 సీట్లు ఎందుకు గెలిపించారు? 2 ఎంపీలు ఎందుకు కూర్చోబెట్టారు? ఎక్కడ ఒక్క చోట గెలిన వ్యక్తి మోదీ తీసుకొచ్చి తన పక్కన ఎందుకు కూర్చోబెట్టుకున్నాడు? ఈయన పవన్ కాదు తుఫాన్ అని చెప్పేసి ఎందుకు చెప్తున్నారు? ఇవన్నీ ఏంటంటే సార్, ఏదైనా కానండి అధికారం కోల్పోయారు. ఎందుకు కోల్పోయావని ఆలోచనతో ప్రజల్లోకి వెళ్ళాలి కానీ రివర్స్లో విత్తనవాదం వెళ్ళి మళ్ళా విమర్శించడం, పవన్ విమర్శించడం, ఇవన్నీ వ్యక్తిగత జోలికి పోకూడదు. ఇదండి చందు శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం గురుగారు.